ఫ్రెండ్స్ మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. గుమ్మడికాయ కూర తినాలి అనిపించింది, అందుకని గుమ్మడికాయలు అయితే కాస్తుంది పైన చూడండి ఈ షెడ్ దగ్గర. ఇదిగోండి ఇవాళంతా మా అమ్మమ్మ నాటింది. ఇప్పుడైతే నేను దాన్ని కోసాను అనమాట. కోసి ఇప్పుడు కర్రీ చేసుకొని తింటామన్నమాట. గుమ్మడికాయ తీసుకున్నాము, చాలా చాలా బాగుంది చూడండి. ఇవి పచ్చి గుమ్మడికాయలు అంటారు. ఇది కూర వండుకొని తింటే ఆ టేస్టే వేరు, చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడైతే కోసేసుకున్నాను. ఇదిగోండి ఇది కోసేసుకున్నాను. ఇప్పుడు తీసుకెళ్ళి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తిని చూడండి ఇవన్నీ మా అమ్మమ్మ నాటింది అనమాట. ఇవన్నీ చూడండి గుమ్మడాకులు మొత్తము ఈ ఎండకి వాడిపోయింది అనమాట. ఇలాగా ఈ గుమ్మడికాయలు అయితే అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అటువైపు ఉంది, అటువైపు ఉంది, మొత్తం గుమ్మడికాయలు ఉంది. రోజు ఒకటి తీసుకొని తిన్నా కూడా బోల్డ్ ఉన్నాయి అనమాట. మీరు కూడా ఇలాంటి పచ్చి గుమ్మడికాయల కూర తినుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక పార్ట్ 2 వీడియో కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ ఫ్రెండ్స్.